ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఈ నెల అనగా జనవరి 25వ తేదీన రథసప్తమి ఉంది కాబట్టి, ఈ రథసప్తమి నాడు తిరుమలలో ఎలాంటి దర్శన టికెట్ ఉన్న వారికి దర్శనం కల్పించనుంది టీటీడీ. అలాగే స్పెషల్ దర్శనాలు అనగా అర్జిత సేవలు మరియు చంటిపిల్లల దర్శనాలు, ఆర్మీ నేవీ స్పెషల్ దర్శనాలు, అలాగే ప్రోటోకాల్ దర్శనాలు, ఈ దర్శనాలు ఇంతకు ఉన్నాయా లేదా, అలాగే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ ఈ రథసప్తమి రోజుకు సంబంధించిన టోకెన్స్ కొండ కింద తిరుపతిలో ఇస్తున్నారు లేదంటే లాంటి వివరాలు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మిగతా రోజులలో అనగా సాధారణ రోజుల్లో ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ను తిరుపతిలోని ఏ కేంద్రాల్లో ఎక్కడ ఏ సమయంలో ఇస్తారు, ఇలాంటి వివరాలు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తిరుమల తిరుపతి తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ నెల అనగా జనవరి 25వ తేదీన రథసప్తమి ఉంటుంది కాబట్టి, ఈ రథసప్తమి రోజు జనవరి 25వ తేదీ రథసప్తమి రోజు తిరుమల క్షేత్రంలో అత్యంత ఘనంగా ఈ రథసప్తమిని నిర్వహించనుంది టీటీడీ. అదేవిధంగా రథసప్తమికి తిరుమలకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి, ఈ రథసప్తమి జనవరి 25వ తేదీన కొన్ని ప్రత్యేక దర్శనాలను మరియు అర్జిత సేవలను టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ అర్జిత సేవల్లో సుప్రభాతం, అర్చన, శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు అర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక దర్శనాల్లో ఎన్ఆర్ఐ దర్శనాలను, అదేవిధంగా చంటిపిల్ల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలను, సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి చేరుకొని తిరుపతిలోని 3 కేంద్రాల్లో ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకొని కొండపైకి వెళ్ళి తిరుమల దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులకు ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ కూడా జనవరి 24, 25, 26వ తేదీల్లో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అనగా తిరుపతిలోని 3 కేంద్రాలు అనగా శ్రీనివాసం, ఇది బస్టాండ్ దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 కేంద్రాల్లో కూడా 24, 25, 26వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అనగా జనవరి 23వ తేదీ వరకు అనగా 22వ తేదీన 23వ తేదీకి సంబంధించిన టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శన్ టోకెన్స్ను ఇవ్వనుంది టీటీడీ. జనవరి 24వ తేదీకి సంబంధించిన టైమ్ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్ను జనవరి 23వ తేదీ నుండి నిలిపివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించడం జరిగింది. అనగా జనవరి 24, 25, 26వ తేదీకి సంబంధించిన టైమ్ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్స్ను టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. మరలా జనవరి 27వ తేదీకి సంబంధించిన సర్వదర్శన టోకెన్స్ను 26వ తేదీ నుండి తిరిగి పునఃప్రారంభించనుంది. ఈ 3 రోజులకు సంబంధించిన సర్వదర్శన టోకెన్స్ను ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని నేరుగా దర్శనం చేసుకోవచ్చు. వీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వీరు ఏ విధంగానైనా అనగా డైరెక్ట్ బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చు, మరియు శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. డైరెక్ట్గా కొండపైకి చేరుకొని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి ఇచ్చే దివ్య దర్శన టోకెన్స్ కూడా జనవరి 24, 25, 26వ తేదీల్లో టీటీడీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ టోకెన్స్ను భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఇవ్వనుంది కదా, ఈ టికెట్స్ను కూడా జనవరి 24, 25, 26వ తేదీకి సంబంధించిన టోకెన్స్ను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎలాంటి దర్శన టికెట్ లేకుండా కూడా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్ళి డైరెక్ట్గా నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రోజుల్లో కాకుండా మిగతా రోజులు అనగా నార్మల్ డేస్లో ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఇస్తారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ను మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను ముందు రోజున ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. ఈ టోకెన్స్ను కొండ కింద తిరుపతిలోని 3 కేంద్రాలుగా శ్రీనివాసం, ఇది బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరి మెట్ల మార్గానికి దగ్గరలో ఉంటుంది. ఈ 3 కేంద్రాల్లో కూడా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ను ముందు రోజు ఇవ్వడం జరుగుతుంది. అనగా రేపటికి సంబంధించిన టోకెన్స్ను ఈ రోజే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్స్ను పండుగ ముందు వరకు అనగా సంక్రాంతి పండుగ ముందు వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఏ సమయంలోనైనా జారీ చేసేది టీటీడీ భక్తుల రద్దీని బట్టి. కానీ పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉన్న కారణంగా జనవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచే 8, 9, 10 ఈ సమయాల్లోనే
టీటీడీ జారీ చేయడం జరిగింది. కానీ జనవరి 25వ తేదీన 21వ తేదీకి సంబంధించిన టోకెన్స్‌ను మధ్యాహ్నం 12:30 జారీ చేయడం జరిగింది. ఈ వివరాలను పక్కన స్లైడ్స్‌లో చూయిస్తాను చూడండి. అంటే ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను భక్తుల రద్దీని బట్టి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 12, 1 గంటల లోపు ఏ సమయంలోనైనా టీటీడీ జారీ చేయవచ్చు. కాబట్టి ఎవరైతే దర్శనం టికెట్ లేకుండా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో, అనగా ఖచ్చితంగా మాకు టోకెన్ కావాలి, ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ అయినా పర్లేదు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో వారు ఉదయం 8 గంటల లోపు శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఏదో ఒక చోటుకు వెళ్ళి సర్వదర్శన్ టోకెన్ క్యూ లైన్‌లో వేచి ఉండి దర్శనం టికెట్ తీసుకొని కొండపైకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను ప్రతిరోజు ఇదే సమయానికి నిర్దేశిత సమయంలో ఇస్తారన్న గ్యారంటీ అయితే ఉండదు. కాబట్టి మనమే టోకెన్ కావాలనుకుంటే ముందుగానే ఈ శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో ఏదో ఒక ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వారు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా జిరాక్స్ కానీ క్యారీ చేయవలసి ఉంటుంది. ఫోన్లో చూపించే ఆధార్ కార్డు చూసి వాళ్ళు ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్‌ను జారీ చేయడం జరగదు. కాబట్టి అంతసేపు మనం క్యూ లైన్‌లో వేచి ఉంటాం కాబట్టి ముందే మనం ఈ జిరాక్స్ కానీ లేదా ఒరిజినల్ కానీ క్యారీ చేయడం చాలా బెటర్. ఇలా క్యారీ చేస్తే మనకు అక్కడ సర్వదర్శన్ టోకెన్స్‌ని ఇస్తారు. లేదా ఫోన్లో చూపించడం వల్ల వాళ్ళు ఒక కౌంటర్లో ఇస్తారు, మరో కౌంటర్లో ఇవ్వడం జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ జిరాక్స్లో కొద్దిగా డీటెయిల్స్ క్లియర్గా ఉండేట్టు తీసుకెళ్తే మనకు ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను ఖచ్చితంగా ఇస్తారు. అదేవిధంగా 12 సంవత్సరాలలోపు వారికి ఎలాంటి దర్శన టికెట్ అవసరం లేదు. కాబట్టి 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్‌లో వేచి ఉండాల్సి ఉంటుంది. ఒకరే వెళ్ళి అందరి దర్శన టికెట్ తీసుకురావడానికి ఉండదు. ఎవరి టోకెన్ వారే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 12 సంవత్సరాలు దాటిన వారు ఉంటారో వారు ఖచ్చితంగా క్యూ లైన్‌లో వేచి ఉండి ఈ ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో శ్రీవారిని వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్‌ను భూదేవి కాంప్లెక్స్‌లో సేమ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఏ సమయంలోనైనా జారీ చేయవచ్చు. ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు దివ్య దర్శన్ టోకెన్స్‌ను ఒకే సమయాల్లో జారీ చేయడం జరుగుతుంది. ఈ దివ్య దర్శన్ టోకెన్స్ 2000 నుంచి 4000 వరకు భక్తుల రద్దీని బట్టి జారీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ దివ్య దర్శన్ టోకెన్స్ తీసుకుంటారో వారు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. వారు తీసుకున్న దివ్య దర్శన్ టోకెన్ని అక్కడ స్కానింగ్ చేయించకపోతే దర్శనానికి వెళ్ళిన తర్వాత దర్శనం క్యూ లైన్‌లో దర్శనానికి అలౌ చేయరు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ దివ్య దర్శన్ టోకెన్ తీసుకుంటారో వారు శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళవలసి ఉంటుంది. మరియు 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా ఆ టికెట్‌ను స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ తీసుకుంటారో వారు డైరెక్ట్‌గా కొండపైకి బస్సులో అయినా వెళ్ళవచ్చు, లేదా అలిపిరి మెట్ల మార్గంలో లేదా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా నడిచి వెళ్ళవచ్చు. ఈ అలిపిరి మెట్ల మార్గం తెల్లవారుజామున 5:30 నుండి నైట్ 9:30 వరకు నడిచి వెళ్ళే వారిని అలౌ చేస్తారు. ఇందులో 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2:30 వరకే అలౌ చేస్తారు. 2:30 తర్వాత అలౌ చేయడం జరగదు. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు అలౌ చేస్తారు. ఇక్కడ కూడా 12 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని మధ్యాహ్నం 2:30 వరకే అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవారు ఉదయం సమయాల్లోనే కొండపైకి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. 2:30 వరకు మనకి ఇక్కడ అలిపిరి మెట్ల మార్గంలో కానీ శ్రీవారి మెట్టు మార్గంలో కానీ ఎంట్రన్స్ దగ్గర అలౌ చేస్తారు. 2:30 తర్వాత నుంచి అలౌ చేయడం జరగదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.